హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఫిట్నెస్ క్లబ్. చాలా మందికి మనము హ్యాష్‌ట్యాగ్ కిల్లింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి, కిల్ బెట్టింగ్ యాప్స్ గురించి మనం రేస్ చేస్తున్నాం అనేది తెలుసు. 350 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే కొద్దిగా స్పాన్సర్స్ అటు ఇటు అవ్వడం వల్ల కొద్దిగా నిదానంగా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే స్టార్ట్ చేస్తా, ఇదేదో సంవత్సరాలు అనేది ఏం కాదు. కొన్ని సిచ్యువేషన్స్, మన బాడీ సడలింపు, ఇంకోటి ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఇదే టైంలో అనుకోవడం, ఎండలు కూడా ఎక్కువ అయిపోవడం, ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. ఇదంతా పక్కన పెడదాం కానీ, కిల్ బెట్టింగ్ యాప్స్ అయితే ఏదైతే ఉందో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది ఆన్లైన్ గేమ్స్ గురించి ఆడండి, సంపాదించండి, కోట్లు సంపాదించండి, కూర్చుకోండి అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నా అని చెప్పేసి ఎన్నో వీడియోలు చేశారు. మీరు సోషల్ మీడియాలో చూస్తుండొచ్చు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బడా బడా పర్సన్స్ని మంచిగా ఈజీగా అరెస్ట్ చేసేస్తున్నారు. అయితే వాస్తవానికి వాళ్ళకి అరెస్ట్ చేస్తామని కూడా ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. 2 మంత్స్ 3 మంత్స్ బ్యాకే తెలుసు. కాబట్టే వీడియోలు వాళ్ళ ఛానల్స్లో మీరు వెళ్ళి చూడండి, వీడియోస్ కూడా బంద్ అవ్వడం, వీడియోస్ డిలీట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే పాపం ఇప్పటికీ ఖచ్చితంగా పాపం సొమ్ము ఎప్పటికైనా పాపం తగ్గుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది అభాగ్యులను, ఎంతోమంది నిరుద్యోగులను, ఎంతోమందిని పాపం నమ్మి వచ్చి, సో ఆ బెట్టింగ్ యాప్స్ని నమ్మి నిజమేనేమో వీళ్ళు ఆ స్టేజ్కి ఎదిగిరంటే ఆ బెట్టింగ్ యాప్స్ వల్లనే డెవలప్మెంట్ అయిపోయారు. బెట్ చేసేసి అమౌంట్ సంపాదించేసేసి మనం కూడా కోటీశ్వర్లు అయిపోదాం అని చెప్పేసి చాలామంది అప్పుల పాలైపోయి ఎట్లా కట్టుకోవాలో కూడా వాళ్ళకి సిచ్యువేషన్ తెలియక వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ పాపం ఊరికే పోదు కదా చచ్చిపోయిన వాళ్ళు. అందుకోసమే ఈరోజు మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ గురించి ఆలోచన చేస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా 2 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ అనేది ఎట్లుంటుందంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ యాప్ ఉంటుంది, రమ్మీ గేమ్ ఉంటుంది ఒకటి. అది ఆన్లైన్లో కంప్యూటర్లో సెట్ చేస్తారు. స్టార్టింగ్ ఎంట్రీ అయిన వెంబటే 100, 200, 1000 రూపాయలు, 5000 రూపాయలు బెట్ గెలిచేస్తావు. ₹1,00,000 వేస్తావు చూసినావు, అప్పుడు కంప్యూటర్ సెట్టింగ్ ఉంటుంది, కంప్యూటరే నీతో ఆడుతుంది. అంటే నీకు ప్యాక్ పత్తా అనేది నీకు చూపియదు అన్నమాట. సో అందులో ఏదైనా సరే కార్ రేసింగ్ కావచ్చు, తర్వాత గేమ్స్, రమ్మీ ఏదైతే గేమ్ ఏదైతే ఉందో, ఈ అన్ని గేమ్స్ అనేది పెద్ద ఫ్రాడ్ మీ అందరికి తెలియదు. ఇప్పుడు నార్మల్గా ఏదో క్రీమ్స్, మన పౌండ్స్ డబ్బుల మీద అవి ప్రమోషన్స్ అంటే నథింగ్, ఏం కాదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ మీద కొన్ని కోట్లు, లక్షల కోట్లు సంపాదించేస్తారు వాళ్ళు. అయితే మనము ఆగమైపోతాం మనకు తెలియక. అందుకోసం నేను ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నా, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మాత్రమే మీ దూల తీరిపోద్ది, ముందే చెప్తున్నా. సో బంద్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తుందో, వాళ్ళని అరెస్ట్ చేయాలనే ప్లానింగ్ ఏదైతే చేస్తుందో, ఇంకా ముమ్మరంగా కొనసాగించి, ఇంకా చిన్న నుంచి పెద్ద వరకు ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. 100% చేయాల్సిందే. ఎందుకంటే యువత ఆగమైపోయారు ఇప్పటికే. ఎంతోమంది చచ్చిపోయారు. అయితే న్యూస్లలో 10ల సంఖ్యలో చచ్చిపోయారంట. 10ల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో చచ్చిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సో నేను చెప్తున్నాను కదా, ప్రాపర్ రీసెంట్గా కూడా మనం మొన్న కూడా మన హైదరాబాద్లో ఎంతోమంది చచ్చిపోయారు. మీ అందరికీ మీ చుట్టుపక్కల కూడా ఎంతోమంది చచ్చిపోయారు. మీరందరూ అవగాహన తెచ్చుకోండి. అందుకోసమే ఈ 350 కిలోమీటర్లు ఈ డ్రగ్స్ గురించి, తర్వాత డ్రగ్స్ బారిన పడకూడదు, ఈ బెట్టింగ్ యాప్స్న బారిన పడకూడదు అన్న ఒక ఉద్దేశం కోసం, మీకోసం 350 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ నా మీద ఉండాలి, మీ అందరి ఆశస్సులు నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. #కిల్ బెట్టింగ్ యాప్స్ చెప్తున్నా కదా, మీరందరూ దీని మీద అవగాహన తెచ్చుకొని ఇంకొక 10 మందికి మీరు కూడా చెప్తూ మనం ముందుకు సాగుదాం. ఇసోంటి దానికి దూరంగా ఉందాం, ఇసోంటి దాన్ని అరికడదాం 100%. నా వంతు నేను ఒకటి చెయ్యాలి అని నేను ముందుకు వస్తున్నా. అదే కిల్ బెట్టింగ్ యాప్స్ గురించి నేను రన్నింగ్ చేస్తున్నా. మీ అందరికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్.